సో, ఇట్లా బాబా ప్రశ్నలడిగినప్పుడు సమాధానాలిస్తూ పోతే ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. సో, దాన్ని బట్టి మనము ముందుకెళ్ళొచ్చు. రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? లేక ప్రజా పదవి పొందే సంస్కారం ఉందా? ఆత్మలో రెండింట్లో ఏ సంస్కారం నిండి ఉందో తెలుసా? రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారం ఏమి కనిపిస్తుంది? సో, రాజ్య పదవుల్లోకి గనక మేమొస్తున్నాము అని ఎవరికైనా అనిపిస్తే, నెక్స్ట్ ప్రశ్న ఏముంది బాబా? రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారము ఏం కనిపిస్తుంది మీలో అంటున్నాడు. అర్థమవుతోందా బాబా చెప్పేసి ఈ మురళిని తీసుకుందే మీకు బాబా టీచింగ్ స్టైల్ అర్థం కావడానికి, అది గనక కరెక్ట్‌గా చదివితే మీరెక్కడున్నారో మీకు తెలిసిపోతది. సో, కాబట్టి రాజ్య పదవి అంటే ఇక్కడ ప్రశ్న ఆయన ఏమడిగాడు? రాజ్య పదవి పొందే సంస్కారం ఉందా? ప్రజా పదవి. సో, అప్పుడు పిల్లలేం జేస్తారు? బాబాతో చెప్తే బాబా రాజ్య పదవుల్లోకొస్తామంటారు. ఇంకెక్కువ మాట్లాడితే నారాయణుడు అనేస్తారు. సో, సంస్కారం ఏముంది మీలో అని అడుగుతున్నాడాయన. సో, రాజ్య పదవి అంటే శ్రేష్ఠ పదవి యొక్క సంస్కారం ఏమి కనిపిస్తుంది? అధికారి మరియు సత్కారి, నిరాకారి మరియు నిరంకారి ఈ సంస్కారాలు మీలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో, రాజ్య పదవుల్లోకి రావాలి అనంటే ఈరోజు అధికారులవ్వాలి. దేనిపైన అధికారులవ్వాలి ఒక్కసారి మెసేజ్ పెట్టండి. ప్రశ్నేంటంటే బాబా రాజ్య పదవుల్లోకి రావాలంటే మీరు అధికారులవ్వాలి అంటున్నాడు. దేనిపైన అధికారులవ్వాలి? సో, కర్మేంద్రియాల పైన అన్నది రైట్ ఆన్సర్. ఎవరైతే